లో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నేతలు సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. జూలై 18న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశ ఆర్థిక స్థితిగతులు, చేపట్టబోయే చర్యలపై కేబినెట్ చర్చ జరగనుంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నేతలు సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. జూలై 18న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశ ఆర్థిక స్థితిగతులు, చేపట్టబోయే చర్యలపై కేబినెట్ చర్చ జరగనుంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నేతలు సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. జూలై 18న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశ ఆర్థిక స్థితిగతులు, చేపట్టబోయే చర్యలపై కేబినెట్ చర్చ జరగనుంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నేతలు సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. జూలై 18న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశ ఆర్థిక స్థితిగతులు, చేపట్టబోయే చర్యలపై కేబినెట్ చర్చ జరగనుంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నేతలు సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. జూలై 18న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశ ఆర్థిక స్థితిగతులు, చేపట్టబోయే చర్యలపై కేబినెట్ చర్చ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. హలో. రామకృష్ణ చెప్పండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు మోడీ కేబినెట్ సమావేశమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మరి కేంద్ర కేబినెట్ మంత్రులు అంతా కూడా హాజరయ్యారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది రెండవ కేబినెట్. మరి ఈ కేబినెట్ కి కేంద్ర మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఇక్కడ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగా పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు కూడా పార్లమెంట్ సెషన్స్ జరగబోతుంది. మరి ఈ సెషన్స్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే లేదు. అయితే పార్లమెంట్ సెషన్ లో ఏ అంశాలపై చర్చించాలని అనే అంశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. అలాగే కొత్త మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారు. దీనిలో ప్రధానంగా ఫైనాన్స్, హోమ్, అలాగే జలశక్తి, వీటికి సంబంధించి ఈ కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో. రామకృష్ణ, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు దేశ ఆర్థిక స్థితిగతుల్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే ఈసారి ప్రత్యేకించి ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేయబోతుంది కేంద్రం? ముఖ్యంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మరి 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టారో వాటికి సంబంధించి చర్చిస్తారు. వాటిని 100 డేస్ లోగా ఏమేమి చేయాలి, దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.